కష్టపడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని ఆదరించే మనసు ప్రేక్షకులకి వచ్చింది. ఇంతకుముందంటే 6 ఫీట్ ఉండాలి, బాడీ ఉండాలి, అందం ఉండాలి అనేది ఉంది. ఇప్పుడు అవి ఏమి లేవు, ఓన్లీ కంటెంట్. అలాగే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు అనే దగ్గరే. కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఒకటే. కంటెంట్ ఉన్నాడే మగాడు, కంటెంట్ ఉన్న సినిమానే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే పెద్దది చిన్నదైద్ది, చిన్నది పెద్దదైద్ది. సో అలాగా చిన్నాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ట్రై చేసిన ఎప్పుడు నేను చిన్న సినిమా చేశాను, చిన్నోళ్ళం అనేది ఎప్పుడు నిరుత్సాహపడద్దు. ఎప్పుడు కాన్ఫిడెంట్గా కష్టపడండి, బాగా థింక్ చేయండి. ఆ సినిమాలాగా నేను ఎందుకు హిట్ చేయలేను, నేను కష్టపడితే చాలా మంచి హిట్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి కంటెంట్ ఈ సినిమాలో కనపడుతుంది. అలాంటి ఇటువంటి ఒక మంచి టైటిల్, మంచి కథ తీసిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. అజయ్ గారు చాలా నాకు చెప్పారు. ఇందాక సురేష్ గారు మాట్లాడారు, సతీష్ గారు చెప్పారు నాకు ఫస్టే రొమాంటిక్ సీన్ అని. నాకు అర్థమైంది. ఏంటంటే ఒక వయసు వచ్చిన కొడుకు దగ్గర తండ్రి పడుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. డైరెక్టర్ గారు చాలా మంచి సీన్ కంపోజ్ చేశారండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ సీన్స్, చాలా మంచి మెమరీస్, ఇవన్నీ చాలా చాలా నాకు నచ్చినాయి. అలాగే ప్రేక్షకులకు నచ్చుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ దేవకి రమ్య, గాడ్ బ్లెస్ అమ్మ, చాలా బాగున్నావు. వెరీ గుడ్ నాన్న, బాగున్నావు. స్క్రీన్ మీద చాలా బాగున్నావు. పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ చిత్రం త్వరలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలని ఎంటైర్ యూనిట్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అలా ఆశీర్వదించాలని మా సాయి వెంకటన్న కూడా చెప్పారు. సుదర్శన్ యాగంకి వెళ్ళి ఇక్కడికి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం. అది చాలా మంచి జరుగుతుంది ఈ సినిమాకి. అలాగే మా డాడీ శ్రీనివాసు చెప్పాడు ఇందాక ఒక సినిమా అని, అది చెన్నకేశవ రెడ్డి. నా సోదరుడు వినాయక్ చేశాడు ఆ సినిమా డైరెక్షను. నీ కొప్పులో నా మల్లెసేండు అనే సాంగ్ కదా, అది గుర్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ